అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి కూడా జూన్ 2వ తారీఖు జరగబోయే గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ద్వాదశ రాశుల్లో చివరి రాశి మీనరాశి. వీరికి జూన్ 2వ తారీఖు జరగబోయే గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి ప్రభావం కలగనుంది? 2020 సంవత్సరం జూన్ మాస ఫలితాల్లో భాగంగా మీనరాశి వాళ్లకు ఎలా ఉందంటే, రాశ్యాధిపతి గురువు 2వ తారీఖున పంచమ స్థానంలో ఉచ్చస్థితికి వచ్చాడు. ఇదే వీళ్ళకు శ్రీరామ రక్ష. ఇప్పుడు చాలా కాలం తర్వాత ఏలినాడ్సన్తో సఫర్ అవుతున్న మీనరాశికి గురుబలం రావడం అంటే ఒక జాక్పాట్ తగిలినట్టే. లగ్నంలో జన్మంలో శని ఉన్నాడు, నానా రకాలుగా ఆయన క్రష్ చేసేస్తున్నాడు ఈ రాశిని. ఆయన ఒక నడక జరుగుతూ ఉంది ఈ రాశి పైన, కాబట్టి చాలా వరకు క్రష్ అయిపోయారు కూడా. ఇప్పుడు గురువు చూడడం వల్ల ఈ శని కూడా గురువులా ప్రవర్తిస్తాడు. కాబట్టి ఇక్కడ ఏలాంటి శని ప్రభావం ఇంకా లేదు. ఇది ఒక్కటి చాలు, మొత్తం వీళ్ళకు అన్నీ బాగున్నట్లే. పంచమ స్థానంలోకి గురువు బుధుడు, పంచమ స్థానంలోకి శుక్రుడు ఎంటర్ అవుతున్నారు 8-22 తారీఖులు. 2వ ఇంట్లో కుజుడు 20వ తారీఖు తర్వాత 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు. చేసే ప్రయత్నాలు కంపల్సరీ సక్సెస్ అయితే తీరుతాయి. 4వ ఇంట్లోకి 6వ ఇంటి వాడైనటువంటి రవి వెళ్తున్నాడు. కాబట్టి గృహంలో ఎవరికన్నా అనారోగ్యం చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యము అనే విషయాల్లో వీళ్ళు ఖర్చులు ఉంటాయి, లేదా ఏదన్నా ఒక వైద్యం చేసుకునే అవకాశం ఖచ్చితంగా వస్తుంది. 6వ ఇంటి వాడు రవి ఈ రాశికి మంచివాడు కాదు. 4వ ఇంట్లో రావడం గృహస్థానం కావడం వల్ల. అదేవిధంగా వ్యయ స్థానంలో రాహు ఉన్నాడు. విదేశాలకు వెళ్ళిపోతే వీళ్ళకి సూపర్గా ఉంటుంది. ఏనాటి శని పనిచేయదు, ఏ శని పనిచేయదు. రాహు వేయంలో ఉంటే విదేశాలకు వెళ్ళిపోవాలి, ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్కి వెళ్తే ఇంకా మంచిది. విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఇక్కడ నుంచి పోయి విదేశాల్లో ఉన్న వాళ్ళకు రాహు వల్ల బెనిఫిట్ జరుగుతూ ఉంటుంది. ఇక 6వ ఇంట్లో కేతు ఉన్నాడు, అది మంచిదే. పాపగ్రహము పాపస్థానంలో ఉండడం మంచిది. కాబట్టి ఇంక ఇక్కడ ఏముంది, మనము బుధ శుక్ర గురు గ్రహాలు 5వ ఇంట్లోకి రావడము అదృష్టము. అదృష్ట స్థానంలోకి 3 శుభగ్రహాలు రావడము. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి పంచమ స్థానం కాబట్టి, సంతాన స్థానం కాబట్టి, అది కులదేవతా స్థానం కాబట్టి దైవబలం పెరుగుతుంది. వీళ్ళ సంతానానికి మంచిది. సంతానం లేని వాళ్ళ సంతానం కలుగుతుంది. సంతానం కలిగేదానికి అవకాశం వస్తుంది, అంటే పెండ్లు అవుతుంది. కాబట్టి ఒకదానికి ఒకటి రిలేటెడ్ కాబట్టి. అదేవిధంగా వీళ్ళకి దేవతా బలం ఎక్కువగా ఉంది. గురువు 5వ ఉన్నాడు కాబట్టి దైవ బలం అధికంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు వెళ్ళే ఆలయాలకి ఏ నమస్కారం చేసినా ఫలితం వస్తూ ఉంటుంది. గుడికి వెళ్ళి రాగానే ఇలా ఫలితం వస్తుంది. కాబట్టి చక్కగా ఉంది మన మీనరాశి వాళ్ళకు. ఒక విధంగా అదృష్టకాలం స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. గురువురు వీళ్ళకి ఆర్థిక పరంగా కానీ ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయా? కంపల్సరీ వస్తాయి. గురువు వచ్చేసాడంటే ఇంక అన్నీ వచ్చేసాడు. జాక్పాట్ అని చెప్పాను నేను. రాశాధిపతి పంచమంలో ఉంటూ రాశిని చూడడం, ఉచ్చ స్థితిలో ఉండడము, అది విశేషమైన శుభఫలదాయకం. కాబట్టి శని అక్కడ కూడా తగ్గిపోయింది కాబట్టి వీళ్ళకి అడ్డమే లేదు. అడ్డంగా ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోతున్నాయి. బాగుంది. గ్రహాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ బాగున్నాయి. ఇప్పుడు గురువు యొక్క చూపుతో రాశికి బలం వచ్చింది. మిగిలిన గ్రహాలు పొజిషన్లోకి వచ్చాయి కాబట్టి వీళ్ళైతే ఇంకా దూసుకొని వెళ్తారని చెప్పొచ్చు. ఇప్పుడు బాధపడ్డారు కదా, అవకాశం దొరికినప్పుడు ఏం చేస్తారు, పర్ఫార్మెన్స్ ఈజీగా చూపిస్తారు. మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. అది వీళ్ళకి ఆరోగ్యపరంగా కానివ్వండి, లేదా ఇంట్లో కుటుంబ సభ్యులతో ఏ విధంగా ఉండబోతుంది? కుటుంబ సభ్యులతో బాగానే ఉంటుంది. ఏదైనా కుటుంబంలో అనారోగ్యము, హాస్పిటాలిటీకి, వైద్యానికి అవకాశం ఉంటుంది. అది కొంచెం చూసుకోవాలి. ఆ చూసుకోవడం మంచిది. ఏదన్నా అశ్విని దేవతల ఉంటారు కదా, అశ్విని దేవతల యొక్క ఫోటో కానీ స్తోత్రాలు కానీ చదువుకోవడము, లేదంటే ఏదన్నా ధన్వంతరి శ్లోకాలు కానీ లాంటివి చదువుకోవడము మంచిది. చేసుకుంటే చక్కగా ఉంటుంది. వీళ్ళకి ఆరోగ్యం బాగానే ఉంటుంది గురుగారు? వీళ్ళకి ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎందుకంటే గురువు చూపు వల్ల, శని వల్ల ఫిట్నెస్లో కూడా లేరు. గురువు ఎప్పుడైతే చూస్తాడో వీళ్ళకి లేనటువంటి ఉత్సాహం, ఒక బూస్టప్ వస్తుంది ఆటోమేటిక్. స్టూడెంట్స్కి వాళ్ళు గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ట్రై చేసిన, ఫారెన్కి వెళ్ళాలి అనుకున్నా ఇలా ఉంటుంది. ఇప్పుడు సంతాన యోగ్యత అయితే ఉంది, కానీ ఫారెన్కి వెళ్ళాలంటే ఈ రాష్ట్రంలో ఫారెన్కి వెళ్తే మంచిదని చెప్పాను. ఇంకా వెళ్ళొచ్చు. ఎందుకంటే విదేశాలకు సంబంధించినటువంటి ప్లానెట్, విదేశాలు అనేటువంటి కుంభరాశిలో రాహు ఉన్నాడు కాబట్టి. అదే ఇప్పుడు ఇక్కడే లోకల్గా ఉన్నప్పుడు కొంచెం టఫ్గానే ఉంటుంది. విద్యాస్థానంలో రవి ఉన్నాడు కదా, అంత కంఫర్ట్గా ఉండదు ఇక్కడ లోకల్గా ఉన్నప్పుడు.
ఓకే. దూరంగా వీళ్ళ ఊరు, వీళ్ళ ఇల్లు వదిలి దూరంగా పోయే కొద్దికి ఆ ప్రభావానికి దూరంగా వెళ్తారు కదా! ఓహ్! అట్లా. హుహు. ఇప్పుడు ఎవరైనా బంధువులు అనారోగ్యం చేస్తే హ్మ్. ఏం చేస్తారు? వాళ్ళ బంధువుల ఇంటికి పోతారు. ఒక హ్మ్. వారం, 1 వీక్ ఉండేసి వస్తారు. హ్మ్. అంటే అక్కడ పోయేకాడికి అనారోగ్యాన్ని మర్చిపోతారు. అదే. అదే. బంధువులందరూ చూడడము, మాట్లాడడము, వాళ్ళన్నీ వచ్చి పరామర్శించడము, హ్మ్. అక్కడ కొత్త ఫుడ్డు, కొత్త వాటరు, ఆ సంతోషంలో అనారోగ్యం మర్చిపోతారు. అందుకే ఏదైనా అలా ఒళ్ళు బాలేకపోతే బంధువుల ఇంటికి ఒకసారి 4 రోజులు ఉండేస్తారు. అక్కడ మా ఇంటికొచ్చి 3 రోజులు నిద్ర చేసిపోండి అంటారు. అంటే ఓకే. ఎక్కడైతే అనారోగ్యం చేసిందో ఆ వాతావరణానికి దూరంగా వెళ్ళడం వల్ల ఆ ప్రభావానికి దూరంగా వెళ్ళిపోయినట్టే. హ్మ్. విద్యార్థులు అనేవాళ్ళు, ఈ రాసి అనేవాళ్ళు వీళ్ళ సొంత ఊర్లో కన్నా వీళ్ళ ఊరు దూరంగా వెళ్తే డెవలప్‌మెంట్ ఉంది. ఓకే. ఆ ఎనర్జీ‌లకు దూరంగా వెళ్ళిపోయి డిగ్రీస్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్‌కంతా వెళ్ళిపోతారు కదా! హ్మ్. హ్మ్. గాలి ఇవన్నీ మారిపోతాయి. అవును. అప్పుడేమవుతుంది? వ్యతిరేకత ఉన్నదానికి దూరంగా వెళ్ళారని అర్థం. హుహు. ఇది లాజిక్. ఓకే. ఓకే. వీళ్ళు వివాహ ప్రయత్నం గూడా జేయొచ్చు అని అన్నారు గదా గురుగారు. ఏ రాశి వాళ్ళని జేసుకుంటే బావుంటది? మీనరాశి వాళ్ళకు కన్యా రాశి, మిథున రాశి అసలు సెట్ కావు. హ్మ్. హ్మ్. చేసుకునేకూడదు. టచ్ కూడా చేయకూడదు. హ్మ్. వాళ్ళ వల్ల ఇబ్బందులు ఎక్కువుంటాయి. బాధకాధిపతి కాబట్టి. హ్మ్. అదేవిధంగా సింహరాశి సెట్ అవ్వదు. హ్మ్. కర్కాటకం బావుంటుంది. తర్వాత తీసుకుంటే మేషం బావుంటుంది. వృశ్చికం బావుంటుంది. మకరం కూడా కొంతవరకు పర్లేదు. ఓకే. తుల చేసుకోకూడదు. వృషభం చేసుకోకూడదు. హ్మ్. ఇవన్నీ ఈ రాశికి శత్రుగ్రహ రాశులు. హుహు. ఆళ్ళకెళ్తే డామినేషన్ ఉంటుంది. గురుగారు ఇంకొకటి మనము ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి అన్నీ కూడా బావుంటాయి అని జెప్పేసి అన్నారు కదా! సినీ రంగంలో వాళ్ళకి, రాజకీయ రంగంలో వారికి ఏ విధంగా ఉంటుంది? రాజకీయ రంగంలో వారికి కొంచెం క్లిష్టంగా ఉంది. హ్మ్. సినీ రంగంలో వాళ్ళకి కొంచెం బావుంది. హ్మ్. సినీ రంగం అంటేనే రాహువు, శుక్రుడు. హ్మ్. కాబట్టి సిల్వర్ స్క్రీన్ అంటారు కదా! హ్మ్. హ్మ్. సిల్వర్ స్క్రీన్ అంటారు. ఇంక వేరే కలర్ ఎందుకు చెప్పలేదు. ఆ అవును. సిల్వర్ కలర్‌కి శుక్రుడు, చంద్రుడు, రాహువు అధిపతులు. హ్మ్. ఈ 3 గ్రహాలు కలిసి సిల్వర్ కలర్ తయారవుతుంది. హ్మ్. సిల్వర్ కలర్ వైట్ అంటే వైటే కాదు. వైట్ కన్నా కొంచెం మెరుస్తుందది. హుహు. కాబట్టి శుక్రుడు, రాహువు, చంద్రుడు బాగున్నారు కాబట్టి సినిమా రంగం వాళ్ళకి ఎక్సలెంట్‌గా ఉంది. ఓకే. ఓకే. హుహు. రాజకీయ రంగంలో వాళ్ళకి కొంచెం టఫ్‌గా ఉంది. ఓకే. కోర్ట్ కేసెస్‌లో ఉండడము, రుణ బాధలున్న వాళ్ళకి ఇప్పుడెలా కోర్టు ఉంటది? కేసులంతా కూడా పెద్దగా పనిచేయవు. హ్మ్. కోర్టు కేసులు ఉన్నాయి అనుకున్నప్పుడు హ్మ్. ఏదైనా వాయిదాలకు వెళ్తే ఈ రాశి వాళ్ళు హ్మ్. ఎడమ కాళ్ళలో 2 గోర్లు కత్తిరించి హ్మ్. పారేసి పోవాలి. ఎళ్ళే ముందు. వాయిదాకు పోయేటప్పుడు. ఆహా! లాయర్ దగ్గరికి వెళ్ళినా, కోర్టు వాయిదాకి వెళ్ళినా, పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినా, మధ్యస్థాలకు వెళ్ళినా హ్మ్. ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా 2 గోర్లు కత్తిరించి పారేసి పోవాలి. ఇది ప్రాచీన తంత్రము. హుహు. ఓకే. ఓకే. అనుకూలతలు పెరుగుతాయి. ఒకవేళ హ్మ్. తప్పు వెళ్దామంటే కూడా ఆడ శిక్ష తగ్గుతుంది. లేదా వాయిదా పడుతుంది. వాయిదా కావాలనుకుంటా ఉంటారు. హ్మ్. 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 వాయిదా పడుతుంది. ఓకే. లేదంటే వీళ్ళు వెళ్తే అతి ముఖ్యమైన వ్యక్తి ఆ రోజు ఆ లీవ్ పెడేస్తాడు. హుహు. టైం దొరుకుతుంది వీళ్ళకి. లేదనుకుంటే వీళ్ళ ప్రత్యర్థులకే గొడవలు వాళ్ళకే గొడవలొస్తాయి. వీళ్ళకి గృహయోగం గాని, లేకపోతే బంగారం ఇట్లాంటి విలువైనవి థింగ్స్ తీసుకుంటే బంగారం కొనుక్కునేదానికి బాగుంది. హ్మ్. గృహయోగం కొంత టఫ్‌గా ఉంది. హ్మ్. విలువైనటువంటి వస్తువులు కొనుక్కునేదానికి బాగా యోగం బాగుంది. అంటే ఓకే. గృహం అనే స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి, హ్మ్. రవి ఎక్కడుంటే అక్కడ బర్న్ అయిపోతుంది కాబట్టి, హ్మ్. గృహము అనే దానికి కొంచెం దూరంగా ఉండడం మంచిది. హుహు. ఇంకా ఆర్నమెంట్స్ ఇవంతా బాగా కొనొచ్చు. బట్టలు, ఇంకేదైనా ఫ్యాషన్ షోకేస్‌లో పెట్టేటువంటి అందమైన వస్తువులు ఇవన్నీ బాగా కొంటారు ఓకే. కొనాలంటే. వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి గురుగారు? దేవతా ఆరాధన కూడా? దేవతారాధన అంటే వీళ్ళు మీనరాశి. హ్మ్. మీనం అంటే ఏమి? చేప. చేపల కూర తినకూడదు. హుహు. వీళ్ళ రాశిని వీళ్ళే తింటారా? హుహు. ఆ! అక్వేరియం పెట్టుకోవచ్చు. హ్మ్. ఇప్పుడు సముద్రం మీనం అంటే. హ్మ్. బీచ్ హ్మ్. సముద్రంలో ఒక షిప్. షిప్ బొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. హుహు. వీళ్ళ రాశి కారకత్వం డెవలప్ అవుతుంది. హ్మ్. సముద్ర తీరాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావచ్చు. హుహు. అనంత పద్మనాభ స్వామి త్రివేంద్రం, హ్మ్. తిరువనంతపురం సముద్రం పక్కనే ఉంది. హ్మ్. తిరుచెందూరు సుబ్రహ్మణ్య స్వామి సముద్రం పక్కనే ఉన్నాడు. హ్మ్. రామేశ్వరం హ్మ్. సముద్రం పక్కనే ఉంది. కన్యాకుమారి హ్మ్. సముద్రం కనే ఉంది. అంటే అతి ప్రాచీన ఆలయాలు. ఈ హ్మ్. సముద్ర తీరాల్లో ఉండే పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తుంటే ఈ రాశి యాక్టివేట్ అవుతుంది. ఓకే. చెప్పాను కదా! వాతావరణం దూరంగా వెళ్ళే కొద్దికి మనకు యాక్టివేట్ అవుతుంది రాశని. హ్మ్. ఈ హ్మ్. సముద్ర తీరాలకు వెళ్ళే కొద్దీ బావుంటుంది. హ్మ్. ఇంగా చేపలు కూడా నెలకు ఒక కేజీ చేపలు బతుకున్న చేపలు వాళ్ళు చంపడానికి సిద్ధంగా పెట్టుకున్న చేపలు ఒక కేజీ కొని వీళ్ళు నీటిలో వదిలి దానికి ప్రాణభిక్ష పెట్టొచ్చు. ఓకే. యాక్టివేట్ అవుతుంది వీళ్ళ రాశి. హుహు. అదేవిధంగా ఒక సముద్రము, బీచు, షిప్పు ఉన్నటువంటి ఒక పెద్ద వాల్ పోస్టర్‌ని హాల్‌లో అతికించి పెట్టుకోవచ్చు. హుహు. మధుర మీనాక్షి ఆలయానికి వెళ్ళి రావచ్చు. హ్మ్. మీనరాశి వాళ్ళు మీనాక్షి అంటే చేపల్లాంటి కండ్లు కలిగిన అమ్మవారని అర్థం. హ్మ్. హ్మ్. వెళ్ళి రావచ్చు. ఓకే. ఇవన్నీ చేసుకుంటా ఉంటే ఎల్నాటి శని ఉన్నా, గురుబలం లేకపోయినా వీళ్ళకు జరగాల్సిన న్యాయము కొంత కష్టతరంగానైనా జరుగుతుంది. హుహు. ఆ బ్రీతింగ్‌లోకెళ్తారు ఆలయాల దగ్గర వెళ్ళి హ్మ్. ఒక రాత్రి నిద్ర చేసి, ఆ తల అక్కడ పెట్టి నిద్రపోవడం వల్ల వీళ్ళ కర్మంతా ఆ క్షేత్రం లాగేస్తుంది. హ్మ్. అక్కడ స్నానం చేయడం వల్ల వీళ్ళ ఆరా లెవెల్‌లో నెగటివిటీ
ప్రక్షాళన అవుతుంది. ఓకే. సముద్ర స్నానం చేయడం వల్ల ఉమ్, వీళ్ళకు ఆ సముద్రంలో వీళ్ళ కర్మ కలిసిపోతుంది. ఉమ్, ఉమ్. ఇవి వీళ్ళు చేసుకోవాల్సింది. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.